హాయ్ గైస్, నేను మీ గుంటూరు అబ్బాయిని. ఇప్పుడు మేమైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాం అనమాట టిప్లీసీకి. సో మేమైతే మసూద్కాలో స్టార్ట్ అయ్యాం. ఇది ఫుల్ ఇరుగ్గా ఉంది. సో మా ఫ్రెండ్స్ అయితే చూడండి. సో వీడైతే డ్రైవర్లు ఇద్దరు మారారు అనమాట. వీడికి డ్రైవింగ్ వచ్చారు అదో నాకు అర్థం కావట్లేదు. మొత్తం ఇరిగిపోయింది మొత్తం. చెప్పు ఇంకా ఏం లేదు, చెప్పేది ఏం లేదు. అమ్మ ఇంటికి వెళ్తున్నారు. So guys, we are going to Tbilisi for our flight, taking flight. कैसे है मस्जिद का वो भी बोलो ना. In Mashukta, we have many troubles in the Mashukta. It is so smallest. हाँ सर, कुछ भी बोल. आज हमने बहुत परेशानी झेली because of the Gotham. Because of क्या ही करें अभी, छोड़ो. इसने छोटा Mashukta बुक कर दिया. ఇదైతే మొత్తం 4 hours జర్నీ అనమాట. 300 kilometers మొత్తం మసూద్కాలోనే వెళ్తాం. ఇంకా లెక్క పెట్టాం. తర్వాత అంతా ప్యాక్ చేశారు. వెనక నరసింహ ఎగ్జైట్ అయిపోయాడు. ఎప్పుడు వాళ్ళు అయితే అందరికీ చిరాకు కొద్దిగా మళ్ళీ ఎగ్జైట్ అవుతున్నారు. పార్లమెంట్ ఇవైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉంది ఇంకా బాగా. ఎవరైనా కొత్తగా వచ్చుంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇదంతా ఇండియాకి వచ్చిన ఖుషి గాయస్. వచ్చిన చాలా ఇది 9 నెలల తర్వాత ఈరోజు వెళ్తున్నాం అన్నమాట. ఇంటికి వెళ్ళగానే కొంచెం మొత్తం ఇంకా అడుగు మొత్తం అన్ని మందే. Guys, we are in tunnel in Tbilisi. ఈ గుహలో చిత్తకూరుడు గాయస్. గైస్ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్లో అయితే ముంబై టు హైదరాబాద్ జర్నీ సాయిధను నరసింహది కామెడీ ఉంటుంది ఫ్లైట్లో. సో అదైతే మిస్ అవ్వమాకండి. సో ఇంకా జర్నీ వీడియో అయితే ఎంజాయ్ చేయండి గైస్. హలో గాయస్, వి ఫైనల్లీ రీచ్డ్ ది టిబ్లిసి ఎయిర్పోర్ట్. అండ్ మళ్ళీ మేమైతే లగేజ్లన్నీ చెకింగ్ చేసేసామన్నమాట. అండ్ బోర్డింగ్ పాస్ తీసుకొని రెడీగా ఉన్నాం. ఫ్లైట్ అయితే 1 hour తర్వాత ఉంది. 5:30కి అనమాట మా ఫ్లైట్. 1 hour తర్వాత ఫ్లైట్ అనేది ల్యాండ్ అవుతుంది. మిగతా ఫ్లైట్స్ అన్నీ ఇప్పుడు రన్వే మీద ఉన్నాయి, వాటికి వెళ్తున్నాయి. 1 hour ఆగమన్నారు మమ్మల్ని. అయితే గేట్ల దగ్గర కూర్చొని ఉన్నాం మా ఫ్రెండ్స్. ఇదిగోండి అండ్ ఇదిగోండి ఫ్లైట్స్ అయితే ఇంకా రాలేదు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. దిస్ వేస్ట్ ఫెలో ట్రై టు స్టీల్ మై ప్లేస్. ఎయిర్ హోస్టెస్ నాతో చాయ్ చేపిస్తాం. హాయ్ గైస్, మేమైతే టిబ్లిసి నుంచి షార్జాకి వచ్చేసామన్నమాట. 9 అయింది వచ్చేవరకు. అండ్ మాకు నెక్స్ట్ ముంబై ఫ్లైట్ వచ్చి 11:40కి అయితే ఉందన్నమాట. అండ్ జర్నీ అయితే మహా ఘోరంగా అయితే ఉంది. వెనకైతే పిల్లోడు తెగదంతా ఉన్నాడు సీట్ని. చిన్నపిల్లోడు కాబట్టి ఏమీ లేకపోయాం. ఇంకా నాదైతే మరీ ఘోరం. మళ్ళీ కరెక్ట్గా ఫ్లైట్ దిగేటప్పుడు అయితే ఎయిర్పోర్ట్ అనేది కింద పడిపోయింది. దాన్ని ఎత్తుక్కుండమే టైం అయిపోయింది. కూర్చున్నది ఒక చోట అయితే వెళ్ళి ఇంకో చోట పడింది. అది అట్లా పడింది మరి. సో అట్లా మా పక్కన కూర్చున్న అంకులే కొద్దిగా చూసి పెట్టి ఎతికిచ్చారనమాట. క్రేజీ ఏంటంటే మా అంకుల్కి అయితే తెలుగు రాదనుకున్నాం. మా ఫ్రెండ్ ఏమో చాలా బోరింగ్ ఉంది అది ఇది అనుకున్నాడు అంకుల్ పక్కన కూర్చునే వరకు. కాకపోతే మేమైతే తెలుగులో మాట్లాడుకుంటున్నాం. ఆ అంకుల్ ఏమో చివరిగా క్రేజీగా అయితే మాకు తెలుగులో మాట్లాడే వరకు ఫ్యూజులు పోయినాయి అనమాట. మా ఫ్రెండ్కి అయితే మరీ దారుణం. సో జర్నీ అయితే కొద్దిగా మంచిగానే జరిగింది. నైట్ వ్యూ అయితే షార్జాలో భలే ఉంది. అండ్ ల్యాండింగ్ టైంలో కింద షిప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, అది మాత్రం మామూలుగా లేదు.
అండ్ నైట్ టైం లైటింగ్ మాత్రం సూపర్ ఉంది. షార్జా ఎయిర్పోర్ట్ ఏమో కానీ బయట వ్యూ అయితే మాత్రం భలే ఉంది. సో ఇంకా మాకు 1 అవర్లో ముంబై ఫ్లైట్ అయితే ఉందన్నమాట. సో ముంబై ఫ్లైట్ జర్నీ కూడా పెడతాను. హలో గైస్, మేమైతే ముంబైకి రీచ్ అయిపోయాం. షార్జా నుంచి మార్నింగ్ 5కి అయితే రీచ్ అయిపోయాం అనమాట ఫ్లైట్ దిగి. అండ్ మాకు ఇప్పుడు బోర్డింగ్ వచ్చేసి 11కి అయితే ఉంది. సో గేట్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తున్నాం. చూడండి, బోర్డింగ్ అయితే 11కి ఇచ్చారు. అండ్ హైదరాబాద్లో దిగే వరకు మాకు 1 అట్లా అయిపోతుంది. సో మాకు ఫ్లైట్ జర్నీ అయితే మరీ అంత మంచిగా అయితే అవ్వలేదు. ఎయిర్ అరేబియాది. నాకు మెయిన్గా అయితే ఒకటి చెప్తున్నాను, ఫ్రీ ఫుడ్ అయితే పెట్టుకునేటట్టు అయితే శాండ్విచెస్ అయితే అస్సలు పెట్టుకోమాకండి. మరీ దరిద్రంగా ఉన్నాయి శాండ్విచ్లు అయితే. మళ్ళీ చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినాల్సి వచ్చింది. నాకైతే ఫుడ్ మాత్రం అస్సలు పడలేదు. సో మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాల్సి వచ్చింది. 2 సార్లు పద్దాకలా తినాల్సి వచ్చింది. వాళ్ళు ఫస్ట్ టైము మేము టిబ్లిసీ నుంచి షార్జాకి వచ్చేటప్పుడు అయితే పరాటా పెట్టుకున్నాం. అది కూడా సరిపోలేదు. ఇంకప్పుడు చికెన్ బిర్యానీ పెట్టుకున్నాం అనమాట మా ఫ్రెండ్ నేను. అండ్ మళ్ళీ తర్వాత టిబ్లిసీ షార్జా నుంచి వచ్చేటప్పుడు అయితే మేము శాండ్విచ్ అయితే ఉంది, చికెన్ శాండ్విచ్ అని. అది ఎన్ని రోజులతో తెలీదు, మరీ అంత దరిద్రంగా ఉంది. ఇంకా అది అంతే పక్కన పెట్టేసి చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకొని తిన్నాం. ఇంకా మార్నింగ్ ఫ్లైట్ నైట్ టేకాఫ్ అయ్యే వరకు మొత్తం స్లీపీగా ఉంది, నిద్ర సాగలేదు. సో ఇంకా ఇంటికి వెళ్ళినాక ఫుల్ డీప్ స్లీప్ వేయాలన్నమాట. సో అంతే గైస్, ముంబై జర్నీ అయితే మాది. హైదరాబాద్ జర్నీ కూడా నెక్స్ట్ షేర్ చేస్తాం. సో గైస్, ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిటింగ్ ఫైనల్లీ మేమైతే ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాం హైదరాబాద్కి. ఇంకాసేపట్లో అయితే హైదరాబాద్ వెళ్ళిపోతాం అనమాట. బై బై, సీ యూ. సో హాయ్ గైస్, నేనైతే హైదరాబాద్లో దిగిన తర్వాత ఇంక అందరికీ బాయ్ చెప్పేసి మా మావయ్య వచ్చేవరకు కార్లో వెళ్ళిపోయాను అనమాట. అక్కడ 1 డే స్టే చేసి గుంటూరు అయితే వచ్చాను. అక్కడ ఒక 2 డేస్ ఉన్నా. అండ్ తర్వాత ఇటు మా తాత వాళ్ళ ఇంటికి రావాల్సి వచ్చింది మామూలుగా. ఇంకా మా ఊరైతే వచ్చాను. అండ్ ఇక్కడ సండే దాకా ఉంటాం, తర్వాత మళ్ళీ వేరే ఊరు వెళ్ళాలి. సో మీరైతే నాకు మంచిగానే సపోర్ట్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ. ప్రతి షాట్కి మంచిగానే వ్యూస్ వస్తున్నాయి, అంతా బాగానే ఉంది. ఇంకా ఏమైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే ఇంత సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా. అండ్ తొందరగా 1K సబ్స్క్రైబర్స్ అయితే పూర్తి చేసేసుకుందాం. సో ఇంకెవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తూ ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. సో కంటెంట్ అయితే మీకు పెద్దగా బోరింగ్ అనిపించట్లేదు అనుకుంటున్నాను నేనైతే. సో మా జర్నీ అయితే పర్లేదు, మరీ అంత వేస్ట్ అని చెప్పలేను, బెస్ట్ అని చెప్పలేను, బాగానే జరిగింది. మాకు సరదాగా అనిపించింది అయితే మాకు ఇది ముంబై నుంచి హైదరాబాద్ జర్నీ ఎయిర్ ఇండియాలో. సో అందులో అయితే నరసింహ అయితే భలే భయపడ్డాడు. అది వెదర్ కండిషన్ బాగోపోయే వరకు ఫ్లైట్ అయితే షేక్ వచ్చిందనమాట.
మా పక్కన సాయి నేనైతే తెగ నవ్వుకుంటున్నాం నరసింహగూడెం చేసి. వాడేమో ఇంకా ఫ్లైట్ ఒక్కసారి షేక్ వచ్చేసే వరకు ఇంకా విండోలోనే చూస్తూ కూర్చున్నాడు, ఇంకా అటు ఇటు కూడా చూడట్లా. మా పక్కన అంకుల్ అయితే కాసేపు ధైర్యంగా మెయింటైన్ చేశాడు ఉన్నట్టు. తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఇంకో షేక్ వచ్చేవరకు సీట్ అయితే గట్టి పొట్టి చేసుకున్నాడు. అందులోనూ మాది ఏంటంటే లాస్ట్ సీట్ అయ్యే వరకు విండోను సరిగ్గా రాలా, హాఫ్ విండో వచ్చింది. సో జర్నీ అయితే బోరింగ్గానే ఉంది. ఫుడ్ మంచిగా లేదు, ఫుడ్ పద్దాకలు కొనుక్కుంటానే ఉన్నాం మేము, మళ్ళీ అంతకు లేదు. మాకైతే ఇంకా పర్లేదు. ఇంకా ఫైనల్లీ ఇండియా అయితే రీచ్ అయిపోయాం ఆఫ్టర్ 9 months. 9 months జార్జియాలో స్టే చేసి 1 year MBBS అవగొట్టుకొని ఎట్లా పోవాలా ఇంకా ఏదో ఒకటి వచ్చేసాము ఇంకా అని అనుకున్నాం. నరసింహ అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. సో ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. పదాలు అడుగుతున్నాను అనుకో మాకండి, స్టార్టింగ్ కాబట్టి. మామూలుగా అయితే మ్యాక్సిమం అడగను. ఇంక నచ్చితే మీరే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.